ఒక ఛానల్‌లో ఒక డిబేట్‌కి నేనెళ్ళా. నేను స్వయంగా ఆహ్, తాడేపల్లిగూడెం లీడర్ ఆయనున్నారు గదా! సో, ఆయన్ని నేనడిగానండి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారిని నేనడిగాను. జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారిని బొలిశెట్టి నేనడిగాను. శ్రీనివాస్. సార్ దిస్ ఇస్ ద యాహ్! సార్ బాదంపూడి నుంచి తాడేపల్లిగూడెం రోడ్లు అస్సలు బాలేదు సార్. చాలా ఇబ్బందిగా ఉంది. ఒకసారి వాటిని పరిశీలించండి అన్నాను. వితిన్ ద 1 మంత్ ఆయన అప్పుడే ఆ రోజే చెప్పారు. అవునండి కొంచెం మనకి ఇక్కడ బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయి. మేము కూడా ఎళ్లి అడగడం జరిగింది. సో, వన్స్ క్లియర్ అయిన తర్వాత ఇప్పుడిప్పుడే చేసుకుంటూ వస్తున్నాం. వన్స్ క్లియర్ అయిపోయిన తర్వాత చేసి పెడతామని చెప్పి వితిన్ 1 మంత్ ఆయన రోడ్ ఏసిన తర్వాత కూడా నాకు మళ్ళీ అప్డేట్ ఇచ్చారు అది. అది కూటమి ప్రభుత్వపు నాయకుల యొక్క తీరు, పనితీరు. వెంటనే అకౌంటబిలిటీ తోటి మేము ఏదన్నా ఒకవేళ కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు అడిగినా కూడా అవునమ్మా అది ఉంది అని చెప్పి బాధ్యతాయుతంగా ఒప్పుకొని దాన్ని పని చేసిన తర్వాత కూడా అప్డేట్ ఇవ్వడం అనేది అకౌంటబిలిటీ అంటారు సార్. అది మీ వర్మ గారు, పార్టీ ఈ డిబేట్ వైసీపీ మిమ్మల్ని పార్టీ ప్రభుత్వంలో చాలా సార్ ప్లీజ్ గొప్పగా ఆగండి చెప్పారు సార్. కదా. ఆగండి సార్. ఇలాంటి నేను మీరు డిబేట్లోనే మాట్లాడినప్పుడు మాట్లాడలేదు కదా. ఆగండి చిన్నపరెడ్డి గారు ఆగండి లాస్ట్ చిన్నపరెడ్డి గారు. నేను ఇస్తానంటున్నాను కదా, ఒక్క నిమిషం ఉండండి. కాదు 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 ఎప్పుడో ఆ దయచేసి పిల్లలు ఆగండి. అడిగినటువంటి దాన్ని నేను మీరు చేయించే బాధ్యత మాట్లాడినప్పుడు మేము మాట్లాడలా. తీసుకొని నేను మీరు మళ్ళీ మాట్లాడినప్పుడు ఇదే మాట్లాడలా. డిబేట్ కూడా దయచేసి ఇలాగే ఆగండి. ఏంటి అసలు అర్థం కావట్లేదండి, అనవసరంగా మ్యూట్ పెడతాను నేను. అదే సాక్ష్యాన్ని నేను ఈడ చెప్తానని చెప్పేసి అనుష గారిని చెప్పమనండి. ఓకే, ఒక్క విషయం, క్రాస్ టాక్ చేస్తే వాళ్ళు మ్యూట్ మాట్లాడొచ్చా? పెట్టేస్తారు. ఎందుకు అంతవరకు తీసుకువెళ్ళడం? మీకు ఇస్తున్నాను కదా నేను నేను అవకాశం. మాట్లాడొచ్చా అండి? ఒక్క నిమిషం ఇస్తాను అనుష యా సో అట్లాంటి ఈరోజు ట్విట్టర్లో కూడా ఎక్కడైనా సరే ట్యాగ్ చేసి ఇక్కడ ఈ రోడ్స్ బాగాలేదు, లేకపోతే ఇక్కడ ఈ స్కూల్స్ బాగాలేదు, లేకపోతే ఇక్కడ ఈ హాస్పిటల్స్ బాగాలేదు అన్నప్పుడు ఒక అకౌంటబిలిటీగా నారా లోకేష్ గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆఫీస్ నుంచి కావచ్చు, ఆఫీస్కి సంబంధించిన అకౌంట్ నుంచి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎక్కడికక్కడ స్పందిస్తున్న పరిస్థితి మనం ఈ గత 9 నెలల నుంచి మనం చూస్తున్నాము. నేనేం అడుగుతానంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తా చెన్నపరెడ్డి గారు, 5 ఏళ్ళగా అంటే 2019 నుంచి 2024 వరకు మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా సరే సమస్య ఇది అని చెప్పేసి సోషల్ మీడియా వేదిక ద్వారా వస్తే ఎవరైనా ఎప్పుడైనా ఆఖరికి సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా స్పందించిన దాఖలా ఉందా? నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఏ సమస్యకు స్పందించారో చెప్పండి. నేను కళ్ళలు తీసుకొస్తా స్పందించిన సంఘటనలు. మీ వైసీపీ పార్టీకి సంబంధించిన గెడ్డం ఉమా అడిగినా, లేకపోతే మీ వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అడిగినా, ఆఖరికి కూటమి పార్టీ నాయకులు ఈ రోజు స్పందిస్తున్న తీరు, దాన్ని అకౌంటబిలిటీ అంటారు. దాన్ని విస్మరించకండి. మీరు ఒక సమస్యను తీసుకొచ్చారు కదా, నాకు చేతనైనంతలో నేను, లేకపోతే అరుణ గారికి చేతనైనంతలో అరుణ గారు ఈ రోజు మేము అధిష్టానానికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది, ప్రభుత్వానికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అప్పుడు కదా ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోతే మీరు అడగాల్సింది. ఇప్పుడు ఎందుకు ఆవేశపడుతున్నారు? ఏదో ఒక్క సంఘటన దొరికింది కదా అని చెప్పేసి తప్పు మాట్లాడలే, ఒక సమస్యని మీ దృష్టికి తెచ్చా. చేస్తారంటున్నారు కదా, చూద్దాం. ఇంకా చాలా డిబేట్లు ఉన్నాయి, ఈ రోజుతో అయిపోదు కదా. అన్న రెస్పాండ్ అవ్వండి సార్. నాకు యాక్చువల్ గా సోషల్ మీడియాలో కంటపడ్డ ప్రతి సమస్య సంబంధిత మినిస్టర్ గారికి నా ద్వారా డైరెక్ట్ గా వెళ్తున్న సిచ్యువేషన్ ప్రెజెంట్. ఆ వీడియో నాకు షేర్ చేయండి. ఈవెన్ అది పంచాయతీరాజ్ శాఖ కింద గనక వస్తే పంచాయతీరాజ్ చైర్మన్ గా ఉన్నటువంటి కృష్ణతేజ గారికి, లేదంటే కళ్యాణ్ గారి పేషీకి, అలాగే నగరపాలక సంస్థ కింద కనుక వస్తే 100% నారాయణ గారికి పంపించి ఆ ఇష్యూని సార్ట్ అవుట్ చేయండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది మొదటిసారి. ఇది క్లియర్లీ నాకు పంపించండి వర్మ గారు, నేను సీరియస్ గా అడుగుతున్నాను. రెండోది సార్, గతంలో ఏదైనా ప్రభుత్వం నుంచి ఒక పథకం రాలేదు, లేదంటే ఒక హెల్ప్ ప్రభుత్వం నుంచి రావాలి అంటే 100% నోరెత్తి అడగకుండా ఫస్ట్ అడిగినటువంటి సుధాకర్ గారిని హింసించి చంపడంతోనే ప్రభుత్వం సామాన్యుల నుంచి వ్యతిరేక వాయిస్ మాకు వినిపించకూడదు అనేటువంటి ఒక సంకేతాన్ని సమాజానికి ఇచ్చింది. మాస్క్ అడిగినందుకే అతను హింసించి చంపిన విషయం మనకు తెలుసు. కాబట్టి ఈ చిన్నపిల్లలు కూడా గత 5 ఏళ్ల పాటు వాళ్ళకు రోడ్డు ఇష్యూ ఉన్నప్పటికీ కూడా అడగడానికి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ధైర్యం చేయలేకపోయారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చింది. ఎవరు గొంతెత్తి క్వశ్చన్ చేసినప్పటికీ ఆ సమస్యని సార్ట్ అవుట్ చేస్తుంది, వాళ్ళని హింసించట్లేదు. కాబట్టి వాళ్ళ చిన్న పిల్లలు బయటకు వచ్చి అడగగలిగారన్న విషయాన్ని చిన్నపరెడ్డి గారు ఐడెంటిఫై చేసుకోవాలి. మీ ప్రభుత్వంలో